హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పిక్లింగ్ పేస్ట్ అంటే ఏంటి, లేదా పిక్లింగ్ జెల్ అంటే ఏంటి, అది స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్ చేసినప్పుడు మనం ఎందుకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. దీన్నే చాలా వరకు ప్యాసివేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఈ వెల్డింగ్ జాయింట్ చూసినట్లయితే దీని చుట్టూ కూడా మనకి బ్లాకిష్ కలర్లో కనబడుతూ ఉంది. జనరల్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్ చేసినప్పుడు ఇలా ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఎలా అయితే కలర్లో ఉంటుందో అలాగే ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బ్లాకిష్ కలర్లో, అంటే ఆ వెల్డింగ్ హీట్ వల్ల కొన్ని పోర్షన్స్లో ఇలా వస్తూ ఉంటుంది. ఇలా రావడం వల్ల ఏంటి అంటే జనరల్గా మనకి ఇక్కడ రస్టింగ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మనం ఈ వెల్డింగ్ జాయింట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం దానిపైన ఈ పిక్లింగ్ పేస్ట్ లేదా పిక్లింగ్ జెల్ని అప్లై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఇలా ఆ వెల్డింగ్ జాయింట్ చుట్టూ ఉన్న ఆ బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆక్సైడ్ మార్క్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది జనరల్గా ఆ వెల్డింగ్లో వచ్చిన హీట్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని మనం రిమూవ్ చేయాలి అంటే జనరల్గా మనకి ఈ వెల్డింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండాలి. సో రస్టింగ్ ఏది పట్టకూడదు. అందుకోసం ఏం చేస్తాము అంటే ఈ పిక్లింగ్ పేస్ట్ని ఆ వెల్డింగ్ ఆ హీట్ మొత్తం చల్లారిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ప్రాపర్ పీపీఏతో ఇలా ఏం చేస్తాము అంటే ఆ వెల్డింగ్ జాయింట్ మీద అప్లై చేస్తే అది బ్లాకిష్ మార్క్ మొత్తం పోయి ఇలాగా మనకు క్లియర్ కట్గా వెల్డింగ్ జాయింట్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఆ వెల్డింగ్ జాయింట్ యొక్క లైఫ్ పెరుగుతుంది. ఇక్కడ జనరల్గా మనకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్కి రస్ట్ పట్టదు కదా, మళ్ళీ మనం రస్ట్ అంటున్నాం ఏంటి అని అనుకోవచ్చు. ఈ రస్టింగ్ అనేది ఎందుకు పడుతుంది అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో దాని మీద ఒక లేయర్ అనేది ఉంటుంది, క్రోమియం ఆక్సైడ్ లేయర్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే వెల్డింగ్ చేస్తున్నామో ఆ టైంలో ఆ హీట్ వల్ల ఆ లేయర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది లేదా రిమూవ్ అయిపోతుంది. దానివల్ల ఏంటి అంటే ఆ ఏరియాలో మనకి ఆ బ్లాకిష్ కలర్ అనేది వచ్చి అక్కడ రస్టింగ్ ఫామ్ అయ్యే అవకాశం అనేది జరుగుతుంది. సో అందుకోసమే మనం ఈ వెల్డింగ్ అయిపోయిన తర్వాత అది మొత్తం కూల్ అయిన తర్వాత మనకి ఆ పిక్లింగ్ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. జనరల్గా ఈ పిక్లింగ్ పేస్ట్ అనేది మనకి డైరెక్ట్గా ఆ వెల్డింగ్ జాయింట్ మీద అప్లై చేయకూడదు. మీన్స్ మన చేత్తో అనేది అప్లై చేయకూడదు. ఎందుకు అంటే అందులో మనకి ఈ పిక్లింగ్ పేస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్, ఈ కాంబినేషన్తో పిక్లింగ్ పేస్ట్ తయారు చేస్తారు. దానివల్ల ఏంటి అంటే మన చెయ్యి ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, బర్నింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ప్రాపర్ పీపీఈ వాడాలి. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ ఫేస్ ప్రొటెక్షన్ కూడా క్లియర్ కట్గా ఇందులో చూపించినట్టు వాడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్పిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. సో ఇది జనరల్గా మనకి పోస్ట్ వెల్డ్ క్లీనింగ్ అని పిలుస్తూ ఉంటారు. సో పోస్ట్ వెల్డ్ క్లీనింగ్ అంటే వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఆ వెల్డింగ్ జాయింట్ని క్లీన్ చేయడాన్ని మనం పోస్ట్ వెల్డ్ క్లీనింగ్ అని పిలుస్తారు. చాలా వరకు ఈ పిక్లింగ్ పేస్ట్ అప్లై కానీ లేదా పిక్లింగ్ జెల్ అప్లైని ఏమని పిలుస్తారు అంటే ప్యాసివేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ప్యాసివేషన్ అనేది కూడా పోస్ట్ వెల్డ్ క్లీనింగ్ అనమాట. ఆ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ని, ఆ వెల్డింగ్ మెటీరియల్ని మనం క్లీన్ చేయడానికి కూడా ప్యాసివేషన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇది బ్రష్తో కానీ లేదా స్ప్రే కానీ దాని మీద అప్లై చేయొచ్చు. డైరెక్ట్ హ్యాండ్తో మాత్రం అప్లై చేయకూడదు, బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది జనరల్గా మనకి పిక్లింగ్ పేస్ట్ అంటే ఏంటి, అది ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు, ఎందుకు వాడతారు అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్నే మనం ప్యాసివేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మన ఛానల్లో 1200+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి.
మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.